ఇప్పుడు ఉన్నది మనం కలియుగం. ఈ కలియుగంలో మనం పూజిస్తే ఎక్కువ ఏ దేవతలను పూజిస్తే ఫలిస్తాయి కోరికలు? ఇది కూడా మంచి క్వశ్చన్. ఏంటంటే కలియుగంలో కర్పూర కాళీతంత్రం. ఓకే. కర్పూర కాళీతంత్రంలో ఏం చెప్పబడ్డదంటే, కలియుగంలో పిలిస్తే పలికే స్త్రీ దేవతల చెప్పేది ఫస్ట్ స్త్రీ దేవతలు. అందులో అయితే కాళీ పిలిస్తే పలుకుతుంది అంతే. ఇక కాళీ అంటే చూస్తుందంట ఆమె. అట్లా కాళికాదేవిని పూజించాలి. కలియుగంలో తొందర కర్మలు పోవాలంటే కలియుగంలో కాళికాదేవిని పూజించాలి. స్త్రీ దేవతలు అలా అయితే ఎలా పూజించాలి? అమ్మవారికి తెల్ల జిల్లేడు పూల మాల, పటం అయితే పటం, తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా, ఆ మాలతో తొందర కోరికలు నెరవేరుతాయి. అమ్మవారికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం. కాళీ పటానికి తెల్ల జిల్లేడు పూలను ఒక 27 పూలు ఎన్నో మీకు తోచినన్ని పూలు మాల కట్టి, అది పసుపు కలర్ దారం, ఒక తెలుపు కలర్ దారం తీసి దాన్ని పసుపు పోయాలి, నీళ్ళలో కొంచెం పసుపు తడిపి పూసి కుచ్చాలి. పూలను కుచ్చి ఏం చేయాలి? ఆ కాళీ పటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరించి పూజ చేయాలి. చేస్తే అమ్మవారు తక్షణమే నీకు వరం ఏ కోరిక కోరుకున్నా ఇస్తుంది. వితిన్ 41 డేస్లలో ఆ కోరిక ఎంత పెద్ద కోరిక నెరవేరుతుంది. అయితే అంటే ఇప్పుడు ఇది మీరు మాట్లాడారు కాబట్టి చెప్పాలి, చాలామంది కాళీమాత ఫొటోస్ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పేసి పెట్టుకోరు. మీరు ఒకసారి ఆమె ఒక డాక్టర్గా చెప్తున్నా, నేను పెద్ద పెద్ద హాస్పిటల్కి విజిట్ చేస్తుంటా. అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇంటికి కూడా నేను విజిట్ చేస్తుంటా. మరి కాళికాదేవిని రహస్యంగా దండం పెట్టుకొని వాళ్ళు మీటింగ్లోకి పోతారు. ఒక డాక్టరు సర్జరీ చేయాలంటే కాళికాదేవిని మొక్కిపోతాడు. మేము కూడా అదే సజెషన్ ఇస్తాం. ఓకే. అలా థియేటర్ వినండి, థియేటర్లో మంచి మంచి డాక్టర్ సక్సెస్మెంట్ డాక్టర్ల థియేటర్లో చూడండి, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది వాళ్ళకు హాస్పిటల్లో. ఆడ కాళికాదేవి పటం కానీ విగ్రహం కానీ ఉంటుంది, తప్పకుండా చూడండి. నమస్కరించిపోతారు వాళ్ళు, అమ్మవారికి నమస్కరించిపోతే 100% ఆ డాక్టర్ చేసేటువంటి ఆ ఆపరేషన్ సక్సెస్, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సక్సెస్ అవుతుంది. అట్లా ఈ విధంగా ఉంటుంది. కాళికాదేవిని పూజిస్తే ఇంకోటి చేతబళ్ళు తలగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకో, అందరు బాధపడతారు.